ఆల్ ఇండియా రక్షాసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఆల్ ఇండియా రక్షాసేన పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ఫీజుల నియంత్రణ కోసం ఈ యొక్క మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మహాధరణ కార్యక్రమం ద్వారా పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు పడుతున్నటువంటి బాధలను ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా మా పార్టీ ఏర్పాటు చేసిన ఈ యొక్క ధర్నా కార్యక్రమం వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, మేధావులందరూ పాల్గొని ఈ యొక్క మహాధర్నాను విజయవంతమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ఎన్ఆర్ఎస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ ప్రభుత్వం ఫీజులను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. 2010లో అమలైంది, పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, రాష్ట్రపతి ఆమోదముద్ర పొందింది. ఈ రాష్ట్రంలో 8 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలవుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో విద్యా హక్కు అమలు చేయకపోవడానికి ప్రధానమైన కారణం ప్రైవేట్ స్కూల్ యాజమాన్య లాబింగ్కి ప్రభుత్వం లొంగిందా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మీరు చెప్పారు, పేద ప్రజలు ఈ విద్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, మేము అధికారంలోకి వస్తే వీటిని నియంత్రిస్తాము, వాళ్ళని ముక్కు పిండి వాళ్ళ దగ్గర నుండి మీద తీసుకున్న ఫీజులు గిట్ట రిటర్న్ ఇప్పిస్తామని చెప్పేసి పెద్ద మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 2.5-3 సంవత్సరాలు అయిపోతుంది. ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ ఫీజులను ఎందుకు నియంత్రిస్తలేరు? వాళ్ళు ఇచ్చిన డబ్బులకు అమ్ముడుపోయారా? మీరు వేసిన విద్యా కమిషన్ ఏమైపోయింది? ఇంకా మళ్ళీ విద్యా సంవత్సరం వస్తుంది కాబట్టి వెంటనే మీరు చర్యలు తీసుకోకపోతే మా ఆల్ ఇండియా రక్షాసేన పార్టీ పెద్ద ఎత్తున పేద ప్రజల తరపున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా లక్షలాది స్కూళ్ళు అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్నాయి. వాళ్ళకి కనీసం ఎక్విప్మెంట్ లేదు. మీ డిఓలకు అడగండి, మీ ఎంఈఓలకు అడగండి, మీ వద్ద రిపోర్ట్ ఉంది. అయినా సూచి చూడనట్లు పేద పిల్లల విద్యను వారి విద్యకు దూరం చేస్తూ ఉన్నారు. వారి జీవితాలను మగ్గులో చీకట్లో తోస్తున్నది ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ విద్యా వ్యవస్థ పైన సీరియస్ నిర్ణయం తీసుకోకపోతే మేము తీవ్రమైన ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ మహాధరణ కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.